అందరూ మోకరించాల ప్రార్థన ప్రార్థన ప్రార్థన. కర్ర తీసుకురా ఒకటి చిన్నదో కర్ర. అదేది 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 అంటే రాలేదు. మోకరించండి ప్రార్థన చేద్దాం. ఇక్కడ కూడా ఉండే కదా, ఇక్కడ కూడా పెట్టినాం కదా. నాకు తెలీదు, నువ్వు విడిపెట్టు. దగ్గర పెడితే వాళ్ళ ఏం బుక్ కావాలి? ప్రార్థన వినపడింది మీకు? వినపడిందా? జషి జషి పైకి రా. సరే కూర్చో, సరే కూర్చో. మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రార్థన అందరం మోకరించి. కృపా ప్రేమ గల తండ్రి, జీవగల దేవాన్ని బంగారు పదార్థాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నదిలో మహాగణుడైన పరిశుద్ధుడైన దేవా మీకు ఎంతో 4 స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవానైనా వారం అంతా కూడా కాపాడి భద్రపరచుకుంటే ప్రభా నీకు ఎంతో 4 స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇది ప్రభా సందేశంలో సహాయం చేయండి, కనికరించండి. పాటలు మాట్లాడుతున్నాము, ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి, కనికరించండి, చూపించండి. వచ్చిన వాళ్ళు బట్టి నాకు చెల్లిస్తున్నాను. తగిలేలా వచ్చిన వాళ్ళు బట్టి నాకు చెల్లిస్తున్నాను. ఇక్కడ రావాల్సిన వాళ్ళు నడిపించండి, చూపించండి. ఈ సమయం ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా వచ్చి కొందనాలు చెల్లిస్తాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. స్తుతులు పాడదే పాడదాం, ఒక్క పాటే పాడాలి. అందరికి వచ్చు కదా? అందరికి వచ్చా? ఇదే పాడాలి, గట్టిగా పాడాలి, గట్టిగా పాడాలి. స్తుతులు పాడేదా యేసు ప్రభువునకు, సమస్తమిచ్చిన సృష్టికర్తకు. పాడాలి. పాడేదా యేసు ప్రభువునకు, సమస్తమిచ్చిన సృష్టికర్తకు. మరణము జయించిన యేసు ప్రభువును ఆరాధించి పూజింతుము. మరణము జయించిన యేసు ప్రభువును ఆరాధించి పూజింతుము. రాజును స్తుతులు పాడేదా యేసు ప్రభువునకు, సమస్తమిచ్చిన సృష్టికర్తకు. సరే కూర్చో, సరే చాలు. చేతులు కట్టుకోండి. చేతులు కట్టుకుంటాము, మాట్లాడక ఉంటాము, భక్తితో కూర్చుంటాము, తీసుకుని సంధింపు. చేతులు చేతులు పెద్దది కదా, పెద్దది అది కాదు. సరే కూర్చోవాలి మీరు, సరే కూర్చో. చేతులు కట్టండి. పేపర్ ఇప్పుడు కాదు, చేతులు కట్టాలి. చేతులు కట్టాలి. మనం ఎవరి గురించి, ఎవరి కథ వింటున్నా కడినాలి, ఇక్కడ చెప్పాలి. ఎవరి గురించి వింటున్నా కథ? ఆమె గురించి ఆమె స్టోరీ వింటున్నాం కదా. తెలుసక్కవు ఏం సరే కూర్చోవాలా. మనం పోయిన వారం విన్నాం కదా, ఆమె ఏం చేస్తూ వచ్చిందంట అంటే అమెరికా నుంచి ఇండియాకి వచ్చింది కదా. ఒక మిషనరీగా దేవుని సేవ చేయడానికి తీర్మానము చేస్తుంది. ఇక్కడ చూడాలి, మా ఫోన్ చూడమా, ఫోన్ చూడమా. నీకు కనపడుతుందా? కనపడుతుందా? దగ్గర పెట్టి ఏం చేసి వచ్చిందంట పరిచర్య చేయటానికి. వెనక్కి చూస్తారా ముందుకు చూస్తారా? మెడలు వెనక్కి తిప్పాలా, వెనక్కి దిగుతారా? అది ఏం చేసి వచ్చిందంట అమెరికా నుండి. ఎక్కడికి వచ్చింది? భారతదేశానికి వచ్చింది. భారతదేశంలో కూడా ఆమె ఎక్కడ సేవ చేయడానికి నిర్ణయించుకుందంట అంటే తెలుగు ప్రజల మధ్య ఆమె పరిచయం చేయడానికి ఇష్టపడింది కదా, ఇష్టపడుతూ వచ్చింది. ఇంకా ఆమె ఎవరి మధ్య పరిచయం చేస్తుందంటే
మొట్టమొదటిగా స్త్రీల మధ్య పరిచర్య చేస్తుంది. ఆమె ఎంతో ప్రయాసపడి వచ్చింది. కర తీసుకురాను, పెన్సిల్ బెల్ట్ అడ్రస్ లేదు అనుకో పెన్నే ఇదేమంట. ఆమె స్త్రీల మధ్య పరిచర్య చేయడానికి ఇష్టపడింది కదా. తెలుగు నేర్చుకుంది, భారతదేశంలోకి వచ్చింది, తెలుగు నేర్చుకొని ఆమె ఏం చేస్తుందంటే దేవుని ప్రేమను ఏం చేస్తుంది, ఇతరులకి చెప్తా ఉంది. ఎవరి ప్రేమ అంటారు? ఎవరి ప్రేమ? దేవుని యొక్క ప్రేమ. బైబిల్లో ఏమని రాయబడింది? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించినాడు. లోకంలో ఉన్న ప్రజలైన వారిని ఎవరు ప్రేమించినారు అంటే దేవుడు ప్రేమించినాడు. అవునా కదా? దేవుడు ఏం చేసినాడంట? లోకంలో ఉన్న వారిని, మంచి వారిని, చెడ్డవారిని అందరినీ కూడా ప్రేమించినాడు. అర్థమైందా? మంచివారిని, చెడ్డవారిని అందరినీ ప్రేమించినాడు. మాట వినకపోయినా దేవుడు ఏం చేస్తున్నాడంట? అందరినీ ప్రేమిస్తున్నాడు. ఏ ఒక్కరు కూడా నశించుకోట ఎవరికి ఇష్టం కాదు? ఎవరికి ఇష్టం కాదు? దేవునికి ఇష్టము కాదు. కనుక ఆమె దేవుణ్ణి నమ్ముకుంది కదా. అవునా కదా? దేవుణ్ణి నమ్ముకుంది. ఆ దేవుని యొక్క ప్రేమని ఆమె తెలుసుకుంది. యేసు ప్రభు ఎందుకు వచ్చినాడో కదా, ఎందుకు ప్రాణం పెట్టినాడో ఎవరికి తెలుసు? లోవా భూషణ ఆమెకి తెలుసు అన్నమాట. తెలిసి యేసు ప్రభుని తన హృదయంలో స్థానం ఇచ్చింది. ఇప్పుడు ఎవరున్నారు ఆమె హృదయంలో? యేసు ప్రభు ఉన్నాడు. అందుకే ఆమె అనుకుంది, నేను నమ్మిన దేవుడు అందరూ కూడా తెలుసుకోవాలా, అందరూ కూడా యేసు ప్రభు ఎందుకు వచ్చినాడు, ఎందుకు ప్రాణం పెట్టాడు, అందరూ కూడా తెలుసుకోవాలని ఏం చేస్తుందంటే ఆమె ఒక మిషనరీగా తీర్మానం చేసుకుంది కదా. ఏమని తీర్మానం చేసుకుంది? మిషనరీ అంటే ఏంది? మిషనరీ అంటే దైవ పని చేయటానికి తీర్మానము చేసుకుంది అనమాట. ఒక మిషనరీగా దేవుని సేవ చేయడానికి ఆమె తీర్మానము చేసుకుంటూ వచ్చింది. ఇక్కడ చూడండి, మీరు వెనక్కి చూడద్దు. అసలుకి ఏం చేస్తుందంట? ఒక మిషనరీగా ఆమె తీర్మానం చేసుకుంది, సేవకు తీర్మానం చేసుకుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క స్థలానికి వెళ్ళటానికి తీర్మానము చేస్తుంది. మిస్ లోవాయమ ఎక్కడ తీర్మానం చేసుకుంటూ వచ్చింది? ఏ దేశానికి వెళ్ళాలని? ఇండియాకి రావాలి తీర్మానం చేస్తుంది. ఇప్పుడు అమెరికా భాష మనది ఒకటేనా? కాదు కదా. ఇక్కడ తెలుగు మాట్లాడతాం, అక్కడ ఇంగ్లీషు మాట్లాడతారు. అవునా కదా? అయితే ఆమె ఇండియాకి రావడానికి ఎంతో ప్రయాసపడింది, ఎంతో కష్టపడి ఏమి నేర్చుకుంది? తెలుగు నేర్చుకుంది. దేవుని సేవ చేయడానికి తీర్మానము చేసుకున్నాము. దేవుని సేవ అప్పుడు అక్కడ మిషనరీ వాళ్ళు చెప్తూ వచ్చినారు. ఏమని చెప్తున్నారంటే, నువ్వు ఇండియాకి వెళ్ళాలనుకుంటున్నావు కదా, అక్కడ చాలా కష్టము, అక్కడికి ప్రజలకి నువ్వు సేవ చేయటము చాలా కష్టము, కష్టమైన పరిస్థితి అంటే అయినా కూడా నేనేం చేస్తా? దేవుని కొరకు కష్టపడటానికి, ప్రయాసపడటానికి, దేవుని కొరకు శ్రమ పడటానికి నాకు ఇష్టమే కదా అని తీర్మానం చేసుకుంది. దేవుని సేవకి వచ్చింది. మొట్టమొదటి ఎవరికి ఎక్కడ సేవ చేసిందంట? ఇండియాలో. ఎవరికి వాక్యం చెప్తూ వచ్చిందంటే స్త్రీల మధ్య పరిచర్య ఆమె చేస్తూ వచ్చింది. గత వారము చెప్తూ వచ్చింది. ఇప్పుడు ఆమె యొక్క పరిచర్యలో ఆమె ఏం చేస్తుందంట? గ్రామాలకి వెళ్ళేది, సువార్త ప్రకటించేది, అనేకులకు యేసు ప్రభు యొక్క ప్రేమను తెలియజేస్తూ వచ్చింది, అనేకులకు దేవుని వాక్యాన్ని చెప్తూ వచ్చింది. గ్రామాలకు వెళ్ళి ఏం చేస్తుందంట? దేవుని పని చేసేది, దేవుని పరిచర్య చేసేది అనమాట. అట్లా కొన్ని దినాలు ఆమె చేస్తూ వచ్చింది. ఎన్ని సంవత్సరాలు అంటే 8-10 సంవత్సరాల దాకా అలాగా చేస్తూ వచ్చింది. ఇంకేం చేస్తూ వచ్చిందంటే ఆమెతో పాటు ఇంకా కొంతమంది, మీరందరూ చేతులు కట్టుకున్నట్టు చూడలేదు అనుకోండి, ఏం చేయాలి? మీరందరూ చేతులు కట్టుకుని ఇటువైపు చూడాలి. ఆమె గ్రామాలకు వెళ్ళి దేవుని సువార్తని
ప్రకటించి ఆమెతో పాటు ఇంకా కొంతమంది ఆ సువార్త చేయడానికి, దేవుని పని చేయడానికి, అనేక ఆత్మలు రక్షింపబడాలని కొంతమంది ఏం చేస్తూ వచ్చినారంట, ఆమెతో పాటు ప్రయాసపడుతూ వచ్చినారు, ఆమెతో పాటు వెళ్తూ వచ్చినారు. అర్థమైందా? వెళుతూ వచ్చింది. ఆమె అనుకుంది, ఏమనుకుందంటే అందరూ కూడా యేసు ప్రభుని నమ్ముకోవాలా. ఎలాగా అనుకొని ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే కొన్ని విధాలుగా కొన్ని ఆమె ఏర్పాటు చేస్తూ వచ్చింది. ఇక్కడ చూడాలి మీరు, కొన్ని ఏం చేస్తూ వచ్చింది, ఆమె ఏర్పాటు చేస్తూ వచ్చింది. వాటిలో కొంతమంది దేవుని పని చేయడానికి ప్రయాసపడుతూ వచ్చినారు. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ చూడాలా, ఏదో మేము వస్తున్నాం పోతున్నాం అన్నట్టుగా కొంతమంది ఉండాలంట. అంటే ప్రయాసపడటానికి ఇష్టపడలే కొంతమంది ఏం చేస్తున్నారంటే కనబడద్దు, ఏదో చేస్తున్నామని దేవుని పని చేస్తూ వచ్చారు. అది ఆమెకు నచ్చల. ఇక్కడ వినాలి, కొంతమందికి ఆమె అలాగ చేస్తుంటే ఆమెకు ఇష్టం కాల. మనం దేవుని కొరకు ఎలాగ ప్రయాసపడాలా అంటే ఇష్టపూర్వకంగా ప్రయాసపడాలా. ఎలా పడాలంట? ఇష్టపూర్వకంగా ప్రయాసపడాలి. ఆత్మలు రక్షింపబడాలని ప్రయాసపడాలా. అర్థమైందా? నశించిపోతున్న వారు రక్షింపబడాలని ప్రయాసపడాలి. ఏదో మనుషులకు కనబడాలని, ఏదో మనం ఇది చేస్తే మనకు ఏదో లాభం ఉంటుందని కాదు. అర్థమైందా? ఇప్పుడు మనం సండే స్కూల్ వచ్చి చూసినారనుకోండి, ఏమన్నా మీకు లాభం వస్తుందా? రాదు కదా. వస్తుందా? కానీ ఆత్మీయంగా మన ఆత్మ ఏం చేయబడుతుంది? రక్షింపబడుతుంది. అర్థమైందా? ఈ లోక సంబంధంగా మనకు ఏది ఆగిపోవచ్చు, కానీ ఇది ఏమొస్తుంది మనకి అంటే మన ఆత్మ నరకానికి వెళ్లకుండా రక్షింపబడతాం. అట్లా కొంతమంది ఏం చేస్తూ వచ్చారంటే పడినట్లుగా చేస్తూ వచ్చారు. ఈమె యొక్క ఆశ ఏంది అంటే, కొంతమంది పెద్దోళ్ళు చెప్తే వింటారా? దేవుని వాక్యం చెప్తే వింటారా? పెద్దోళ్ళు వినరు కదా. ఇప్పుడు కాదులే, మళ్ళీ వింటాం కదా, మేము మంచిలో అయినాక దేవుని నమ్ముకుంటాం అంటారు. ఇప్పుడు కాదులే, మాకు పని ఉంది, మేము ఇప్పుడు రాలేము, మేము ఇప్పుడు కూర్చోలేము అంటారు కొంతమంది. అవునా కదా? అంటారు కదా. ఇప్పుడు మాకు పని ఉంది, మేము ఇప్పుడు కూర్చోలేము అంటారు. ఈమె ఏం చేస్తుందంటే, దేవుడు ఈమెకు ఏ తలంపు ఇచ్చినాడంటే సండే స్కూల్ పరిచర్య చెయ్యాలా. ఏ పరిచర్య? సండే స్కూల్ పరిచర్య చేయాలి. ఎందుకంటే పెద్దవాళ్ళకి కాదు, కానీ ఎవరికి చెప్పాలా దేవుని వాక్యాన్ని? ఎవరికి చెప్పాలా? చిన్న పిల్లలకి చెప్పాలా. ఎవరికి చెప్పాలంట? చిన్న పిల్లలకి చెప్పాలా. చిన్న వయసులో దేవుని మాటలు వారు వినాలా. డేవిడ్ తిరుగు పడతలేడు. ఎవరు దేవుని నమ్ముకోవాలంటే ఫస్ట్ అంటే చిన్నపిల్లలు దేవుని నమ్ముకోవాలి. మొదట చిన్న బిడ్డల మధ్య దేవుని పరిచర్య చేయాలి. సండే స్కూల్ ఏర్పాటు చేయాలని ఆమెకు మనసులో తలంపు, ఆలోచన వచ్చి ఆమె ఏం చేస్తుందంటే సండే స్కూల్కి ఒక్కొక్క సంఘములో, ప్రతి ఒక్క సంఘములో ఏముండాలా? ప్రతి ఒక్క చర్చిలో ఏముండాలా? సండే స్కూల్ ఉండాలా. ఉందా లేదా? ప్రతి ఒక్క మందిరంలో సండే స్కూల్ తప్పనిసరిగా ఉంటది. అర్థమైందా? అది మొట్టమొదట ఎవరికి ఆలోచన దేవుడు ఇచ్చినాడంటే, ఎవరికి ఇచ్చినాడు? ఈమెకి దేవుడు తలంపు ఇచ్చినాడు. సండే స్కూల్ పరిచర్య ఉంటే బాగుండు. చిన్నపిల్లలు చిన్న వయసులోనే దేవుని మాటలు వింటారు. చిన్న వయసు నుంచే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. చిన్న వయసు నుంచే దేవుణ్ణి తెలుసుకుంటారు. దేవుని యందు భయం కలిగి ఉంటారు అని ఇవేం చేస్తూ వచ్చిందంటే సండే స్కూల్ పరిచర్య ఏం చేస్తూ వచ్చిందామె ఏర్పాటు చేస్తూ వచ్చింది. ఎందుకు అంటే దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఏమని రాయబడింది? దేవుని వాక్యం అంటే బాలుడు నడవలసిన మార్గము వాడికి నేర్పించుము, వాడు పెద్దవాడైనా వృద్ధుడైనా తొలగిపోడు అని వాక్యం చెప్తుంది. ఎప్పుడు నేర్పించాలంట? ఎప్పుడు చెప్పాలి అంటే చిన్నపిల్లలప్పుడే దేవుని వాక్యాన్ని వారికి చెప్పాలి అని బైబిల్లో ఉంది. బాల్యములోనే
మీరు చిన్న వయసులోనే బాల్యంలోనే ఎవరిని తెలుసుకోవాలి మీరు? సృష్టికర్త అయిన దేవుణ్ణి. సృష్టికర్త ఈ లోకాన్ని సృష్టించింది ఎవరు అనగానే మీకు ఎవరు గుర్తు రావాలా? ఆ? ఎవరు రావాలా? దేవుడు. దేవుడు గుర్తు రావాలా? ఏ దేవుడు? యేసు ప్రభు. ఆ? యేసు ప్రభే ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త అని మీరు తెలుసుకోవాలా. ఏ వయసులో తెలుసుకోవాలంట? ఏ వయసులో తెలుసుకోవాలంట? చిన్న వయసులోనే. యేసు ప్రభు నిజమైన దేవుడు. ఈ యొక్క సృష్టి అంతటిని కలుగు చేసింది ఎవరు? ఎవరు చెప్పాలా? ఆ? మనుషులకు తయారు చేసింది ఎవరు? ఆ? ఎవరు చేశారంట? యేసు ప్రభు సృష్టికర్త. ఆయనే ఏం చేస్తూ వచ్చినాడు? మొదట సృష్టిని కలుగు చేస్తాడు. సృష్టి అంతటిని కలుగు చేసిన తర్వాత ఎవరిని తయారు చేశాడు? ఆ? ఎవరిని? ఆదాము అవ్వని. వారి యొక్క సంతానంలో నుండి దేవుడు ఏం చేస్తూ వచ్చినంటే మనుషులని కలుగు చేస్తూ వృద్ధి చేస్తూ వచ్చినాడు కదా. ఇప్పుడు ఈమె ఏం చేస్తుందంటే చిన్న వయసులోనే యేసు ప్రభు ఎవరో తెలుసుకోవాలా, సృష్టికర్త ఎవరో తెలుసుకోవాలా. చిన్న వయసు నుంచే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలా, దేవుని మాట వినాలా, దేవుని యొక్క ఆజ్ఞను వారు అనుసరించి నడుచుకోవాలా అని ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే సండే స్కూల్ పరిచర్య ఏర్పాటు చేస్తూ వచ్చింది. ఆమె ఏం చేస్తూ వచ్చింది? ప్రతి ఒక్క సంఘంలో సండే స్కూల్ పరిచర్య ఉండాలి. ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే ఆమెతో పాటు పనిచేసే వారందరూ కూడా ఎక్కడ చేసేవారంట అంటే గ్రామాలకు వెళ్ళి ఏం చేసేవారు? సండే స్కూల్ పరిచర్య చేసేవారు. అంటే చిన్నపిల్లలకు గ్రామాలకు వెళ్ళి చిన్నపిల్లలకు దేవుని వాక్యాన్ని చెప్పేవారు. ఇంకేం చేసుకోవచ్చుందంటే ఆమె ఆ సండే స్కూల్ కూడా అనేకమైనవి ఆమె ఏర్పాటు చేస్తుంది. ఏం చేస్తొచ్చిందంట? ఏర్పాటు చేస్తుంది. అందుకే ఇప్పుడు చిన్నపిల్లలకి కథ చెప్తూ ఏం చూపిస్తారు? బొమ్మలు కూడా చూపిస్తారు. ఎందుకు? నీకు అర్థం కావటానికి అనే కదా. ఎవరిచ్చారా తలంపు? ఎవరిచ్చారా ఆలోచన? దేవుడు. ఎవరికి ఏర్పాటు అంటే దేవుని యొక్క తలంపు, దేవుని యొక్క ఆలోచన. దేవుడు ఆ విధానంలో ఏం చేస్తున్నాడంట? చిన్నపిల్లలైన వారు చిన్న వయసులోనే దేవుని తెలుసుకోవాలా. సృష్టి ఎలాగుంటుంది, దేవుడు ఎలాగుంటాడు కదా, అవునా కదా. దేవుని యొక్క స్టోరీలు, దేవుడు ఏమేమి కార్యాలు దేవుని ప్రజల మధ్య చేస్తూ వచ్చినాడు, అనేకమైనవి గొప్ప కార్యాలు దేవుడు చేస్తూ ఈమె ద్వారా ఏం చేస్తూ వచ్చినాడంట? ఏం చేస్తూ వచ్చినాడు? అనేకులకి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి, దేవుని పని చేయటానికి ఎవరిని ఏర్పాటు చేస్తున్నాడు దేవుడు? మిస్ లోవా బుష్ని ఏర్పాటు చేస్తున్నాడు. అంటే ఇప్పుడు పరిచయం జరుగుతుంది అంటే ఎవరి ద్వారా ఏర్పాటు చేయబడింది? మిస్ లోవా బుష్. మనం ఏం చేయాలంటే క్రమము తప్పకుండా ఎక్కడికి రావాలా? సండే స్కూల్. ఎక్కడికి రావాలా? ప్రతి సండే ఎక్కడికి రావాలా? మన దగ్గర ఎన్నిసార్లు జరుగుతుంది సండే స్కూల్? ఎన్నిసార్లు జరుగుతుంది? 2 సార్లు. 2 సార్లు. 2 సార్లు మీరు వస్తున్నారా? మిమ్మల్ని ఇంటింటికి వచ్చి తీసుకురావాలి, పిలవాలి, అవునా కదా. అట్లా పిలవాలా మిమ్మల్ని? ఇంటింటికి వచ్చి పిలవాలి. ఏం చెప్పాలి? మంగళవారం సండే స్కూల్ ఉంటే ఎక్కడైతే సండే స్కూల్ జరుగుతుందో అక్కడికి రావాలి, అర్థమైందా? మళ్ళీ గురువారం ఎక్కడ సండే స్కూల్ ఉంటే అక్కడికి రావాలి. మనం పిలవకమునిపే మనం ఎక్కడికి వెళ్ళాలా? సండే స్కూల్కి. అవును, ఈరోజు సండే స్కూల్ ఉంది కదా, మనం రావాలి. మనతో పాటు ఎవరు తీసుకురావాలి? ఫ్రెండ్స్ని తీసుకుని రావాలి. ఫ్రెండ్స్కి ఏమని చెప్పాలి? దేవుడికి ఏమని చెప్పాలి? యేసు ప్రభు నీ కొరకు నా కొరకు వచ్చినాడు, నీ కొరకు నా కొరకు లోకంలో జన్మించినాడు,
దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు, నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణము పెట్టాడు అని ఏం చేయాలి? వారికి చెప్పాలి. ఇంకా నేను ఇప్పుడు సండే స్కూల్కి వెళ్తున్నా, నువ్వు వస్తావా? సండే స్కూల్లో పాటలు ఉంటాయి, స్టోరీ ఉంటుంది, యాక్షన్ పాటలు ఉంటాయి అని ఏం చేయాలి? మన వాళ్ళని ఏం చేయాలా? మీరు ఆడుకుంటే మీరు ఒక్కళ్ళే ఆడుకుంటారా? ఏం చేస్తారు? ఫ్రెండ్స్ తీసుకొస్తారు కదా, లేదా మన ఇద్దరం ఆడుకుందాం అని పిలుస్తారు కదా, అవునా కదా? మీ ఫ్రెండ్స్ ని ఎక్కడ ఉన్నారో పోయి మనం ఆడుకుందాం రా అని పిలుస్తారు కదా, పిలుస్తారా? ఏం చేయాలి? మీరు కూడా ఆడుకునేటానికి ఎలాగైతే ఫ్రెండ్స్ ని పిలుస్తారు, సండే స్కూల్కి ఎవరు పిలవాలా? సండే స్కూల్ ఫ్రెండ్స్ తీసుకొస్తారు మీరు. జ్ఞానం కలిగి మనం ఏం చేయాలంటే యేసులో మన హృదయంలో చోటు ఇవ్వాలా, మనం దేవుని నమ్ముకోవాలా, దేవుని ప్రేమను మనం తెలుసుకోవాలా. తెలియని వారికి కూడా ఏం చేయాలా? చెప్పాలి. వారిని కూడా దేవుని ఇంటికి తీసుకుంటా. మోకరించండి, ప్రార్థన చేసి కంటిత వాక్యం పలకండి. కంటిత వాక్యం పలకండి. కంటిత వాక్యము పలకండి. కాబట్టి అందరు పలకాలి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనునని కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి యుండును. దేవుని మాటలు ఇంకే ఎక్కడ కట్టుకుంటామంట? మన ఇల్లుని బండ మీద కట్టుకుంటాం. ఎక్కడ? బుద్ధిమంతుని పోలి ఉంటాం. అర్థమైందా? ఇంకొకసారి పలకండి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి యుండును. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనము. మోకరించండి, ప్రార్థన చేయండి. మోకరించండి. ఏం మీకు వినపడుతుందా లేదా? వినపడుతుందా? అసలుకి వినపడుతుందా? మోకరించాలి. అందరు కళ్ళు మూసుకోవాలి. అందరు కళ్ళు మూసుకోవాలా? ఎవరి కిందకి మోకరించడానికి పగులుతుంది. ఇప్పుడు పైకి మోకరించాలా? కళ్ళు మూసుకోవాలి. పైకి మోకరించాలా? చేతులు జోడించాలా? 3వది కళ్ళు మూసుకోవాలి. 1 2 3. విలియం, వినపడిందా? కృపా ప్రేమ గల తండ్రి, జీవంగల దేవా, నీ బంగారు పాదాల 14 స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. దేవా, మీరు జ్ఞాపకం చేసుకోండి, సహాయించండి. ఇంతవరకు కూడా ప్రభావ నన్ను సందేశంలో మీరు తోడుగా ఉంటూ వచ్చినారు. మీ 14 స్తోత్రాలు చెల్లిస్తుంటండి. దేవా, కథ ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చినారు. మిస్ బుష్ ప్రభా తన ద్వారా ప్రభావ తండ్రి దేవా, ఆమె అమెరికా నుంచి ప్రభా తండ్రి భారతదేశానికి ప్రభా సేవ చేయడానికి వస్తూ వచ్చింది. ఒక మిషనరీగా ఆమె సేవ చేస్తూ వచ్చింది. ప్రభా తండ్రి స్త్రీల మధ్య పరిచయం చేస్తూ వచ్చింది. గ్రామాలకు వెళ్ళి మన సువార్త ప్రకటిస్తూ వచ్చింది. ప్రభా తండ్రి అనేకులకు దేవుని ప్రేమను తెలియజేస్తూ వచ్చింది. ప్రభా తండ్రి తనతో పాటు ఉన్నవారు కొంతమంది ఇష్టం ఉండి ఇష్టం లేక సేవ చేస్తూ వచ్చినారు. అయినప్పటికీ ప్రభా తండ్రి దేవా, ఆమె ఎంతగానో దుఃఖపడుతూ వచ్చింది. ప్రభా తండ్రి అయినప్పటికీ ప్రభా తండ్రి దేవా సేవ చేస్తూ వచ్చింది. ప్రభా చిన్న బిడ్డలు కూడా చిన్న వయసులోనే ప్రభా దేవుని తెలుసుకోవాలని, చిన్న వయసులోనే ప్రభా తండ్రి దేవా సృష్టికర్త దేవుని తెలుసుకోవాలని దేవా సందర్శి పరిస్థితులు కూడా ఏర్పాటు చేస్తూ వచ్చింది. ప్రభా తండ్రి దేవా ఆయా గ్రామాల్లో
సంఘాల్లో ప్రభా నా తండ్రి సండే స్కూల్ పరిచయం ఉండాలని ఇష్టపడుతూ వచ్చింది ప్రభా నా తండ్రి. అందుని బట్టి నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి ద్వారా ప్రభా నా తండ్రి సండే స్కూల్ పరిచయం ప్రభా నా తండ్రి దేవా ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి మేము స్తుతిస్తూ గణపరుస్తున్నాం ప్రభా. మా బిడ్డలు కూడా మీరు ప్రేమించి ప్రభా ఇచ్చిన సండే స్కూల్ పరిచయం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. కనికరించండి, జ్ఞాపకం చేసుకోండి ప్రభా, సహాయించండి. ఈ సండే స్కూల్ బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. చిన్ననాటి నుంచి భయం భక్తి కలిగిన బిడ్డలుగా వచ్చండి, మీ మాట వినేవారుగా మీకు లోబడేవారుగా నా చిన్న బిడ్డలను వారిని ప్రభా నన్ను మీరు సహాయం చేస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ నా మాటలు చెప్పున చేయి ప్రతివాడు నా తండ్రి దేవాన బుద్ధిమంతుని పోలి ఉంటాడని మీరు సెలవిస్తున్నారు ప్రభా నా తండ్రి. అజ్ఞానంగా కాకుండా ప్రభా నా తండ్రి జ్ఞానం కలిగి ప్రభా నా తండ్రి దేవా మీ మాట వినే బిడ్డలుగా వచ్చండి. బండ మీద ప్రభా నా తండ్రి కట్టబడిన ఇల్లు వలె ప్రభా నా తండ్రి వారు ప్రభా నా తండ్రి దేవా నీ ఇంట్లో వారు నాటబడిన వారుగా నా తండ్రి దేవా నా కట్టబడిన వారుగా చిన్న బిడ్డలను వారిని సిద్ధపరుస్తామని ప్రార్థిస్తున్నాం తండ్రి. బాల్యంలోనే నడవలసిన మార్గం ప్రభా నా తండ్రి వారిని నడిపించడానికి ప్రభా కృప చూపిస్తామని ప్రార్థిస్తున్నాం తండ్రి. విన్న మాటలు వారి హృదయాలు భద్రపరచుకుంటూ సహాయించండి తండ్రి. మీరు ఎందుకు ఈ లోకంలో జన్మించినారో ప్రభా నా తండ్రి, ఎందుకొరకై వచ్చినారో ప్రభా, ఎందుకు చనిపోయినారో కూడా ప్రభా నా తండ్రి దేవాంగన ప్రభా నా తండ్రి దేవాంగన ఎందుకు తిరిగి లేచినారో కూడా ప్రభా బిడ్డలైన వారు గ్రహించినట్లుగా సహాయం చేయమని ఈ సన్నిధిలో ప్రార్థిస్తూ నన్ను మమ్మల్ని మీరు ప్రేమించి మా కొరకై లోకానికి వచ్చి ప్రాణం పెట్టి సజీవుడుగా తిరిగి లేచిన గొప్ప దేవుడు ఎందుకు స్తుతిస్తూ కనపరుస్తున్నాం తండ్రి దేవా. మీరు జ్ఞాపకం చేసుకోండి, చిన్న బిడ్డలు దీవించి దేవానికి ఎంతో రుణాలు చెల్లించుకుంటూ బిడ్డలు ఆశీర్వదించమని ఏదైనా ఎవరు రాలేదు వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన నామములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సరే కూర్చో.